నమస్తే అండి. నేను మీ డాక్టర్ నిర్మలా హాస్పిటల్ మాధవధార. మనందరికీ కూడా ఇమ్యునైజేషన్ ఆర్ వ్యాక్సినేషన్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే బేబీ డెలివరీ అయిన తర్వాత ప్రతి నెల తీసుకెళ్ళి ఇమ్యునైజేషన్ షెడ్యూల్ బట్టి వ్యాక్సిన్స్ వేయించడం అనుకుంటాం. కానీ నిజంగా బేబీకైనా లేదా ప్రెగ్నెంట్ మదర్కైనా వ్యాక్సినేషన్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి గర్భిణీ స్త్రీ కూడా మిస్ అవ్వకుండా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏంటంటే మెయిన్ బేసిక్గా టెటనస్ టాక్సైడ్, నెక్స్ట్ వన్ డిఫ్తీరియా టాక్సైడ్, అండ్ థర్డ్ వన్ కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ ఏంటంటే ఎసెల్యులర్ పెర్టుసిస్ వ్యాక్సిన్. అంటే మనం ఊపింగ్ కాఫ్, కోరింత దగ్గు అంటాం కదా, దానికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా కేసులు కూడా ఎక్కువ పెరుగుతుండటం వల్ల ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడాను డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఒకవైపు తల్లికి ఇంకా పుట్టబోయే బేబీకి కూడా మంచిగా రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంపొందించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్స్ అండి.